రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్గా మొత్తానికి బీసీల పక్షాన కొట్లాడుతా బీసీల పక్షాన దొంగ దీక్షలు చేస్తూ బీసీల పక్షాన దొంగ పాదయాత్రలు చేస్తూ నిజంగా బీసీలపై విషం చిమ్ముతున్న విశారదన్ మహారాజ్ మరొకసారి అడ్డంగా దొరికిపోయిండు. నిన్న ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిండు. దానికి సంబంధించిన అంశం పైన ఇటు ఆర్ఎస్పీ పైన విషయం చెబుతున్నాడు, అటు తీన్మార్ మల్లన్న పైన విషయం చెబుతున్నాడు. అంటే తీన్మార్ మల్లన్న గురించి డైరెక్ట్ చెప్పలేక ఏం చెప్తున్నంటే కొంతమంది బ్రోకర్ గాళ్ళట. అంటే నీకు బీసీలు అంటే నీకు బ్రోకర్ గాళ్ళ లెక్క కనబడుతుందా? బీసీలు అంటే బ్రోకర్ గాళ్ళ గురించి బ్రోకర్ గాళ్ళు హెలికాప్టర్లో తిరుగుతున్నాడని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా నీకు ఛాయ్ డబ్బులు బంద్ చేస్తేనే కోట్ల రూపాయలు నువ్వు మటన్ బంద్ చేయమంటే మటన్ బంద్ చేస్తే కోట్ల రూపాయలు నీకు వచ్చినప్పుడు మాకు రావా? 60% ఉన్న బీసీలు మాకు రావు కావచ్చు ఛాయ్ డబ్బులు, మాకు రావు, మాకు కోట్ల రూపాయలు మాకు జమ కావు. అంటే బీసీల గురించి కొట్లాడుతున్నా అని చెప్పుకుంటా బీసీల గురించి ఇష్టం ఉన్న రీతిగా మాట్లాడితే ఏదో ఒక రోజు నీ ముసుగు తప్పకుండా బయటకు తీస్తాం. నీ ముసుగు తొలగే రోజు ముందరనే ఉన్నది. జాగ్రత్త విశారదన్ మహారాజ్. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈయన ఏం మాట్లాడతాడు? ఈయన బల్బు మాటలతో ఏం మాట్లాడతాడు? నేను ముందటి నుంచే చెప్పుకుంటూ వస్తా ఉన్నా. విశారదన్ మహారాజు బీఎస్పీ పార్టీని 2 వక్కలు చేయడం కోసమే డిఎస్పీని దళిత శక్తి ప్రోగ్రామ్ను పార్టీగా మలిచి బీఎస్పీని 2 వక్కలు చేసిండు. దళితులను రెండు చీలికలు తీసుకొచ్చిన నేను మొదటి నుంచి క్లియర్గా చెప్తూనే ఉన్నా. ఈయన దళితులను ఉద్ధరించింది చెప్పింది ఏం లేదు. ఒక్కరిని అసెంబ్లీకి పంపిండు ఎప్పుడన్నా? కనీసం ఈయన ఎమ్మెల్యే కాడట, ఎంపీ కాడట, కౌన్సిల్ మండలిలో అడుగుపెట్టాడట. కనీసం సర్పంచ్ కూడా గెలిచే పరిస్థితి లేదు. కానీ ఈయన రాష్ట్ర రాజకీయాలు మారుస్తారట, బీసీ ఎస్సీ ఎస్టీల మైనార్టీల రాజకీయ భవిష్యత్తును మార్చుతారట. ఎట్లా సాధ్యమవుతుంది? అంటే నువ్వు ఎవరికి ఓట్లేపియవు, ఎవరిని రాజకీయ పార్టీ పెట్టవు, ఎవరిని సంతలు చేయరవు, లేకపోతే ఎవరిని ఎమ్మెల్యేని చేయవు, ఎవరిని ఎంపీని చేయవు, ఎవరిని సర్పంచ్ని కూడా చేయవు. కనీసం నువ్వు నిల్చున్నా కానీ సర్పంచ్గా గెలిచే పరిస్థితి కూడా లేదు. అలాంటప్పుడు రాష్ట్ర రాజకీయాలు ఎట్లా మారిపోతాయి? రాష్ట్రంలో రాజకీయం ఎట్లా మారిపోతుంది? బీసీల బతుకులు ఎట్లా మారుతాయి? ఎస్సీల బతుకులు ఎట్లా మారుతాయి? మైనార్టీల బతుకులు ఎట్లా మారుతాయి? ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు రాజ్యాధికారం దిశగా ముందుకు ఉంది. నీకు ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు డిఎస్పీ పార్టీ పెట్టింది ఏంది? నువ్వు డబ్బులు దండుకుంటానికా, నీ కడుపు నింపుకుంటానికా, లేకపోతే నీ వెంట డిఎస్పీ వాటి పెట్టినప్పుడు నీ వెంట ఉన్న సీనియర్లు ఇప్పుడు ఎక్కడున్నారు? అది ఎవరు అడగటం లేకనా? నీ రంగు కూడా నీ ముసుగు కూడా బయటపడే రోజులు దగ్గరనే ఉన్నాయి. దయచేసి మిత్రులారు ఒకసారి చూద్దాం ఈయన ఏం మాట్లాడుతాడు. ఎవరు ఆర్ఎస్పీ గురించి ఎట్లా చెప్తున్నాడు? నేను చెప్పిన ఆయన ఆర్ఎస్పీ ఎదుగుదలను ఓర్వలేకనే క్లియర్గా చెప్పుకుంటూ వచ్చిన. ఆర్ఎస్పీ ఎదుగుదలను ఓర్వలేకనే డిఎస్పీని పార్టీని చేసి ఏది దళితులను 2 ముక్కలు చేసిండి దొర. ఈయన మాట్లాడుతుండే ఒకసారి ఇందాం. నైతికంగా అణగారిన వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చూపించి ఇప్పుడున్న అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకి ప్రత్యామ్నాయంగా వస్తున్నాడని ఒక ఆశ కల్పించి భ్రమ కల్పించి పోయినవాడు మోరల్లీ సోషల్లీ మర్డర్ అయిపోయాడు ప్రవీణ్. ఎన్నో హత్యలు చేసిండని అపవాదం ఆయన మీద. ఇక చూడు, అంటే ప్రవీణ్ కుమార్ ఎక్కడ నిజంగా రాజ్యాధికారంలో ముందుకు వెళ్తాడో, తనకన్నా ముందు వెళ్తాడో అని బీఎస్పీ పార్టీలో ఆర్ఎస్పీ వచ్చిన తర్వాత, బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత డిఎస్పీ అని పార్టీ పెట్టింది. దళిత శక్తి అని. అసలు దళిత శక్తి అనేది పార్టీ కాదు అది. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎట్లనో బీఎస్పీకి ఇది ఏది డిఎస్పీ అట్లా. దళిత శక్తి ప్రోగ్రామ్ అనేది అట్లా. అంటే బీఎస్పీకి దళితుల ఓట్లన్నీ చమకూర్చడమే డిఎస్పీ పని. దాన్ని పార్టీగా మలిచి దాన్ని 2 వక్కలు చేసి నువ్వు నీ వెంట ఉన్న సీనియర్లకు ఏం చెప్పినావు? నువ్వు నీ వెంట ఇది పార్టీ లాంటిదే, కానీ ఇది ఎప్పటికున్నా అదే పార్టీ. ఈ 2 పార్టీలు ఒక్కటే. మనం ఈ దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాము అని చెప్పినావా లేదా? వాళ్ళు గుడ్డిగా నమ్మి నువ్వు ఎట్లా మోసం చేస్తున్నావని నీ వెంట ఉన్న సీనియర్లు ఎందుకు నీకు పక్కకు చెప్పుకున్నారు? ఈ రోజు ఎందుకు లేరు? నువ్వు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అలా కొత్త ముఖాలు ఎందుకు కనబడుతున్నాయి? సీనియర్లు ఎందుకు లేరు నీ ఎంబడి? నువ్వు ఇలా ఆర్ఎస్పీ గురించి మాట్లాడతావు. ఆర్ఎస్పీ దగ్గర మస్తు మంది మర్డర్ అయిపోయారట. ఆర్ఎస్పీ చాలా మందిని మర్డర్ చేసిండట. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే? మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే? ఇన్ని రోజులు అసలు నువ్వు ఎక్కడున్నావు? నీ వెంట ఉన్న వాళ్ళు ఎక్కడున్నారు? నీ వెంట ఉన్న వాళ్ళు ఏరి, అసలు నీ వెంట ఉన్న వాళ్ళు ఏరి, సీనియర్ ఏరి. ఇది వరకు నిజంగానే విశ్వనాథన్ మహారాజును కలవాలంటే ఇతన్ని కలవాలనే వ్యక్తులు చాలామంది కీలకమైన వ్యక్తులు ఎక్కడ కనుమరుగైపోతున్నారు. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? చివరికి ప్రవీణే సామాజికంగా హత్యకి గురయ్యాడు. ఆర్ఎస్ ప్రవీణ్ సోషల్లీ డెత్, మర్డర్ అయిపోయింది సోషల్. రేపు టెక్నికల్గా ఏమైనా పార్టీ అధికారంలోకి వచ్చిన మంత్రి ఎమ్మెల్యే అది వేరే, అది ఎవడైనా అవుతాడులే. కానీ అది ఈయన మాత్రం సర్పంచ్ కాలేడు. ఎదుటోడు ఎవడైనా అవుతాడట, మంత్రి అవుతాడట, ఎమ్మెల్యే అవుతాడట. ఈయన మాత్రం సర్పంచ్ కాలేడు.
అలాంటి పరిస్థితులు ఉన్నాడు. ఇది కాదు కదా, ఆ, సామాజిక హత్యకు గురైంది, సోషల్లీ మర్డర్ అయిపోయాడు, అయిపోయింది మోరల్లీ మర్డర్ అయిపోయాడు. తెలంగాణ ప్రజలు ఏదో ఒక రోజు ఎవరు మర్డర్ అయిపోతారు, ఏం కథ, నిజంగా ఎవరు మోసం చేస్తున్నారు, కీలకంగా గుండుపిని కిందేస్తే ఎట్లా సౌండ్ వస్తుందో ఆ రకంగా క్లియర్గా చెవులకు వినబట్టేట్టు చెప్తారు. ఏదో ఒక రోజు తప్పకుండా చెప్తారు. విషన్ జిమ్మేది లేవులు బీసీల పక్షాన మాట్లాడుతున్నాను కూడా తీర్మార్మలన గురించి ఏం మాట్లాడతారు చూద్దాం ఒకసారి. పర్సనల్గా యాజ్ ఎ పర్సన్గా ఆయనకి ఎలాంటి వాల్యూ లేదు. ఏమన్నా మీరు నేనేమైనా జాలిపడి ఇప్పుడు ఈయన నియోజకవర్గంలో నిలబడి ఒక క్యాండిడేట్ నిలబెట్టి ఎంబడి నచ్చి ఈయన ప్రచారం చేయగానే గంపగుత్తగా ఇప్పుడు ఉన్న మెజార్టీ ఓట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మెజార్టీ ఓట్లు అని మొత్తం ఒకటే దిక్కు గంపగుత్త పడతాయి. జాలిపడాలి. ఈయనకంత పలుకుబడి ఉన్నది. ఈ మధ్య కొంతమంది బోకర్గాళ్ళు కూడా ఒక్కొక్క విషయం గమనించుర్రి. నిజంగా తీన్మార్మలన గురించి ఈ మధ్య కొంత బ్రోకర్ గాళ్ళు అంటే తీన్మార్మలన పేరు చెప్పకుండా కొంతమంది బ్రోకర్ గాళ్ళు అంటూ ఏ విధమైన అంటే వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడుతుండే ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నా చూడు. అంటే బీసీల పక్షాన కొట్లాడతామంటూ ఇగో కడుపు మంటతో ఈ కసి చూడు, ఈ కడుపు మంట ఎదగలేక కడుపు మంట వేసుకొని తిరుగుతున్నారు పైన. కొంతమంది బ్రోకర్లు బీసీ వాదం అని ఆ వాదం ఎస్సీ ఎస్టీ వాదం అనుకోండి హెలికాప్టర్లలో తిరుగుతున్నారు. ఆ హెలికాప్టర్లలో తిరిగేటువంటి రైట్ ఈయన ఏం మాట్లాడతాడు, కొంతమంది బ్రోకర్ గాళ్ళు హెలికాప్టర్లలో తిరుగుతున్నాను మాట్లాడుతున్నావు కదా, నువ్వు చాలా డబ్బులు బంద్ చేస్తే కోట్ల రూపాయలు నీకు వస్తాయి కానీ మా బీసీలకు రావు. అదే ఎందుకంటే మా బీసీలు ఇప్పుడు బ్రోకర్ గాళ్ళు అంటున్నావు కదా, బీసీలు బ్రోకర్ గాళ్ళని మాట్లాడిన నువ్వు బీసీలను బ్రోకర్ గాళ్ళని మాట్లాడిన నువ్వు ఏ రకంగా మాట్లాడుతావు బీసీలను బ్రోకర్ అంటే నీకు మటన్ బంద్ చేస్తే పైసలు వస్తాయి, నీకు ఛాయ్ బంద్ చేస్తే పైసలు వస్తాయి కానీ మాకు రావా, మా బీసీలకు రావా? ఇలాంటి డ్రామాలు విశ్వనాథన్ మహారాజు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నువ్వు నేను చెప్పింది అలా నడుతుంది. వివిధ సోషల్ మీడియా మాధ్యమంలో అవాకులు చెవకులు వెళ్తున్నాయి కదా, నీతోని ఏం కాదు, నీతో పప్పు కూడా ఉడకదు నీతోని. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నువ్వు ఒక సర్పంచ్ కూడా గెలవలేవు, నీ పరిస్థితి అట్లా ఉన్నది. నువ్వు ఇతర పైన విషయం చిమ్ముడు తప్పితే నీతో అయ్యేది లేదు పోయేది లేదు. ఇప్పుడు 10,000 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు పెడతావు కదా, నీ కసరత్తు ఇప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి రాజకీయానికి అన్టచబుల్గా ఉంటూ ఇప్పుడు రాజకీయ నాయకులపైన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకులపైన విషయం చెబుతున్నావు కదా, అప్పుడంటే తెలిసో తెలియక నీ పక్కన మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు తిరిగిరు, కానీ ఇప్పుడు నీ భరతం పట్టడానికి నీ ఎంబడి తిరుగుతాం. గుర్తుపెట్టుకో, నీ పాదయాత్రలు నువ్వేం చేస్తావు ఏం కథ అన్నది తెలుసుకుంటాం. 100% నీ ముసుగు మొత్తం తీసే పారేస్తాం. ఇప్పుడు మాట్లాడుతున్నాం చెప్పుకో, గుర్తుపెట్టుకో. గతంలో మందకృష్ణ మాదిగ పైన విషయం చెప్పినావు, ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ విషయం చెప్పినావు, ఇప్పుడు కూడా చెబుతూనే ఉన్నావు. అలాగే తీన్మార్ మల్లన్న బీసీ నాయకుడు బీసీల పక్షాన కొట్లాడుతున్న ఏకైక నాయకుని పైన నువ్వేం మాట్లాడుతున్నావు, బ్రోకర్ గాడని మాట్లాడుతున్నావా? ఇండైరెక్ట్గా బ్రోకర్ గాని మాట్లాడుకుంటా బీసీల పైన విషయం చెప్పుకుంటా అంటే నువ్వు బీసీలను ఉద్ధరిస్తావు. ఎలాంటి మండలిలో అడుగుపెట్టావు, అసెంబ్లీలో అడుగుపెట్టావు, ఎంపీగా పోటీ చేయవు, కానీ రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకెళ్తే ప్రయత్నం చేస్తావు. ఒక సర్పంచ్ కావు, ఒక వార్డు మెంబర్ కావు, ఒక ఎంపీటీసీ కావు, కానీ ఇలాంటి రాజకీయానికి అన్టచబుల్గా ఉంటా ప్రజలను చైతన్యవంతం చేస్తాం. చూస్తాం, ఇక మేము చూసే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, దయచేసి ఇలాంటి దొంగలను తరిమి కొట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఎంతైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలకు మన జాతి నుంచి వచ్చిన బిడ్డ మన జాతిలోనే అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి మిత్రులారా, ఇలాంటి దొంగలను తరిమి కొట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉన్నది. ఎందుకంటే బీసీల గురించి కొట్లాడుతున్న మైనార్టీల గురించి కొట్లాడుతున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి నేను కొట్లాడుతా అనుకుంటా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులపైన విషం చిమ్ముతున్న ఇలాంటి దొంగలను తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా మనకున్నది. దయచేసి మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TMR న్యూస్ ఛానల్.